హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ ఐపీఎల్ టికెట్లు ఏవైతే ఉంటాయో ఆ టికెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటూ దొరికిన అశోక్ చౌదరి బృందం చుట్టూ కొన్ని సంచలనమైనటువంటి విషయాలైతే బయటపడుతూ ఉన్నాయి. యాక్చువల్గా ఘట్టమనేని అశోక్ చౌదరి తాను ఒక క్రికెట్ బెట్టింగే కాదట, పేకాట మోసాలు చేయడంలో ఈ బ్యాచ్ అంతా ఆరితేరిందట. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామం అట. సో ఆ ఏరియాలో కీలక టీడీపీ కార్యకర్తలట ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ఆ చుట్టుపక్కల జరిగిన బైక్ ర్యాలీలని మరొకటని ఫుల్ బ్రహ్మాండంగా హల్చల్ చేస్తూ ఉంటారట. అశోక్ చౌదరి, కంకనాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ వీళ్ళంతా మిత్రులట. గ్రామంలో కీలకంగా టీడీపీ కార్యకలాపాలు నిర్వర్తిస్తూ ఉంటారు అని. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్లు సంపాదించి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారట. గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు నకిలీ లెటర్ హెడ్లను పంపి నకిలీ లెటర్ హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్లు పొందుతారట. అలా పొందిన టికెట్లను బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్కటి 22,000 అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని పోలీసుల పాయింట్. వీఐపీ లెటర్ హెడ్లతో టికెట్లు పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్సీఏ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారట. రంగంలోకి దిగిన ఉప్పల్ పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తుండగా వీళ్ళని అరెస్ట్ చేశారట. వీరంతా పలుకూరుకు చెందిన వారు కావడంతో ప్రస్తుతం ఈ ప్రాంతంలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారిందట. ఈ ముఠాలో కీలక నాయకుడు అశోక్ చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమైనట. దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైకులతో హంగామా చేయడం, ప్రజాప్రతినిధులు వీఐపీలతో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటూ ఉండడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పలువురు టీడీపీ మిక్యులు, ఐసీసీ చైర్మన్ జైశాలతో దిగిన ఫోటోలను పెట్టుకోవడం, ఇలా ఫోటోలతో తనకు తాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్ మార్కెట్ ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారండి. బట్ నిజం చెప్పాలి అంటే ఈయన మరి పట్టుబడ్డారు. ఇది ఎగ్జాక్ట్గా ఇదే కేసా, లేకపోతే దీని చుట్టూ ఇంకెవరైనా కనుక హ్యాండ్ ఉందా, కావాలని ఎవరైనా ఇవన్నీ చేసుకుంటున్నారు, ఇవన్నీ తెలియదు. ప్రధాన పత్రికలో రాసుకుంటూ వచ్చిన వార్తలు. కానీ బట్ ఈ మధ్యకాలంలో వీవీఐపీలతో ఫోటోలు దిగడం, ఎవరికి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది కదా. కొత్తగా మనం అశోక్ చౌదరిని ఇంకొకరిని ఇందులో పాయింట్అవుట్ చేసేది అందరూ అంటే అక్రమంగా డబ్బు సంపాదించడం గురించి కాదు, వాళ్ళు ప్రమోట్ చేసుకొని ఏ వ్యవహారాలైనా కనుక చక్కబెట్టుకునే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ మధ్య ఇదొక ఏమంటారు ఎలివేషన్స్ ఇచ్చుకోవడంలో ఇదొక రకమైనటువంటి స్టంటు, ఎవ్వరూ తగ్గట్లేదు.